ప్రక్రియలో భాగంగా విధులు నిర్వర్తిస్తున్న ఇతర పోలింగ్ సిబ్బంది పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు కృషి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జె నివాస్ అన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గానికి సంబంధించి స్థానిక ఏపీఎస్పీ జిల్లా పరిషత్ పాఠశాలలోను, కాకినాడ సిటీ నియోజకవర్గంకు సంబంధించి పిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న ఓపీఓల శిక్షణ కార్యక్రమాలను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జె నివాస్ ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. మే 13న జిల్లాలో జరిగే పోలింగ్ ప్రక్రియ నిర్వహణ, ఈవీఎం, వీవీవీప్యాట్ పనితీరు, పోలింగ్ ప్రక్రియలో ఓపీఓల పాత్ర, ఓటర్ జాబితా పరిశీలన, గుర్తింపు కార్డుల తనిఖీ, ఇతర ఎన్నికల మార్గదర్శకాలపై జిల్లా కలెక్టర్ ఓపీఓలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సాధారణ ఎన్నికలు 2024 ప్రక్రియ విజయవంతంగా నిర్వహించేందుకు ఓపీఓలు ఓటింగ్ ప్రక్రియపై సంపూర్ణంగా అవగాహన పెంపొందించుకోవాలన్నారు. ప్రధానంగా పోలింగ్ కేంద్రాల్లోకి ఓటర్ తీసుకొచ్చే గుర్తింపు కార్డులు, ఓటర్ జాబితాలోని పేర్లు తనిఖీ చేసే సమయంలో ఓపీఓలు అప్రమత్తంతో వ్యవహరించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారులు ఇట్లా కిషోర్, కాకినాడ పట్టణ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులు జె వెంకట్రావు, ఇతర ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఓటు రాయలేదు కాబట్టి నెంబర్ ఆఫ్ ఓట్స్ ఇంతనే వచ్చింది, ఇట్ ఈస్ ఈక్వల్ టు ఇలా వచ్చిందని చెప్పి రాయాలి. డోంట్ కరెక్ట్ ఎనీథింగ్ ఆన్ 17A. యూ కరెక్ట్ మోర్ దెన్ ఇట్ రైస్ టు సస్పిషన్. సో అందుకే మన గవర్నమెంట్ అంతా ఒక వ్యక్తికి చేసేటప్పుడు పోలింగ్ ఆఫీసర్ 1 అంటే అలాగే పోలింగ్ ఆఫీసర్ 1కి ఇంకొక పని ఉంది, అందరూ ఒకే రకంగా చేయాలి. సో ఫస్ట్ పోలింగ్ ఆఫీసర్ 1 ఏం చేయాలి? పోలింగ్ ఆఫీసర్ 1 దట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద ఫస్ట్ పోలింగ్ ఆఫీసర్. మీరు చెప్తే అక్కడ పోలింగ్ ఆయన నోట్ చేసుకుంటూ ఓకే ఆయన చూస్తారు, ఎలక్ట్రానిక్ ఫోటో ఉంటుంది, ఆ వ్యక్తి వచ్చాడో లేదా చూసుకుంటాడు. లేకపోతే హీ మే ఆల్సో ఛాలెంజ్ ద ఓట్. అట్లా ఆయన లేదు ఈ వ్యక్తి కాదు, ఈయన వ్యక్తి ఈజ్ నాట్ చేయడానికి లేదు, ఈయన అర్హుడు కాదు అని చెప్పి హీ మే ఛాలెంజ్. సో అందుకే ఫస్ట్ మీరు అది చదువుతారు. సో ఎవ్రీ రోల్ ఒక పోలింగ్ ఆఫీసర్ నా మేము మై వేయడం మాత్రం కాదు, నేనేమి ఎలక్ట్ అయిన పర్పస్. దట్ ఇస్ వాట్ యూ వాంటెడ్ యూ టు అండర్స్టాండ్. అండ్ మీ చేసిన పనిలో ఎవ్రీ వన్ మీరు అక్కడ వితౌట్ ప్రాబ్లం ఇది చేసుకోవాలి. ఎందుకు ఫస్ట్ ఎలక్టర్లో ప్రాపర్గా మెయింటైన్ చేసేది. సో మీ ఓట్లో ఒక నెంబర్ వస్తుంది. ఐడియల్ ఓట్ అంటే సపోజ్ ఒక ఐడియల్ సిచ్యువేషన్ ఉంది అంటే అన్నీ టాలీ అవ్వాలి. ఏది టాలీ కావాలి? ఐ విల్ టెల్. సో ఫస్ట్ ఇప్పుడు మీ ఎలక్ట్రల్ రోల్ రాస్తారు, మీకు ఒక నెంబర్ అందరికీ టాలీ వస్తుంది. ఎలాగ వస్తుంది? మీకు ఎలక్ట్రల్ రోల్ ఒక నెంబర్ వస్తుందా? మీకు నెంబర్ అంటే ఎన్ని ఓట్లు వచ్చారని మీకు ఒక నెంబర్ వస్తుంది ఎలక్ట్రల్ రోల్. 17Aకి అదే నెంబర్ వస్తుందా? 17A రాస్తారు, మీరు రాస్తారు. దెన్ థర్డ్ వాళ్ళు ఏం చేస్తారు? వాట్ ఈస్ థర్డ్ పోలింగ్ ఆఫీసర్ వాట్ ఇయర్స్ ఓటర్ స్లిప్ ఇస్తారు. ఓటర్ స్లిప్లో మళ్ళీ ఓటర్ స్లిప్ లాస్ట్లో కౌంట్ చేస్తారా? ఆ నెంబర్ దీనికి సేమ్ రావాలా? తర్వాత 4th పోలింగ్ ఆఫీసర్ ఆయన దగ్గర ఏముంటుంది? సియు బ్యాలెట్ ఎక్కడ చేస్తారు. సో ఆయన దగ్గర కంట్రోల్ యూనిట్ ఉంటుంది. కంట్రోల్ అయిన తర్వాత ఆయన కూడా ఒకసారి మళ్ళీ టోటల్ నోట్ చేసి చూసి చెప్తారా? లాస్ట్లో టోటల్ అయిందండి, అప్పుడు ఆయనకే నెంబర్ వస్తుందా? సో ఆ నెంబర్ టాలీ కావాలా? మళ్ళీ అగైన్ 5th పోలింగ్ ఆఫీసర్ నెక్స్ట్ ఏపీఓ ఆయన దగ్గర అక్కడ వస్తుందా? ఆయన టోటల్ చూస్తారా? ఆయన పార్లమెంట్గానే అంటున్నా ఆయనకి. సో అందరి దగ్గర ఆల్ నెంబర్స్ సేమ్ రావాలి. ఎప్పుడు వస్తుంది? అందరు సరిగా పనిచేస్తే అందరి దగ్గర నెంబర్ సరిగా వస్తాయి. ఎందుకు? ఎందుకంటే సపోజ్ ఈయన సరిగా